జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్లీ అండ్ డేంజరస్ పొలిటికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీస్ అవి అసలు చేయగలమా లేదా అని చెప్పేసి ఆయన నంబర్స్ చూపించారు. టీడీపీ ప్రవేశపెట్టిన హామీలు చేయాలి అంటే 73,440 కోట్లు సంవత్సరానికి అయ్యే ఖర్చు అంటారు. ఏ పార్టీ ఉన్నా లేకపోయినా ఒక 8 స్కీమ్స్ మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిన దాని ప్రకారం 52,700 కోట్లు సంక్షేమం చేయాలి. టీడీపీ ప్రవేశపెట్టింది 73,440 crores. సో ఈ రెండు కలిపితే స్టేట్ మొత్తానికి అయ్యే బర్డెన్ వెల్ఫేర్ ఇస్ 1,26,140 crores. వైసీపీ చేసిందేమో 72,500 crores. టీడీపీ పవర్ లోకి వస్తే 1,26,140 crores చేస్తామంటున్నారు. అండ్ ఫైనల్ గా చూడాలి అంటే ఇది ఇంకా కన్క్లూజివ్ కాదు. టీడీపీ ఇంకా దే ఆర్ యట్ టు కమ్ అప్ విత్ అనదర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో. సో ఆయన సమ్మరీ ఇక్కడ ఏం చెప్తున్నారు జగన్ గారు, వీళ్ళ వల్ల శ్రీలంక అయిపోతుంది, ఎక్సెసివ్ గా వెల్ఫేర్ మీద అన్లిమిటెడ్ గా ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వైసీపీ మీద టీడీపీ పార్టీ చేసినవి, వీళ్ళు టీడీపీ వచ్చి 1,26,140 crores కాకుండా ఇంకా అదనపు మేనిఫెస్టోలో కూడా పెట్టి ఎలా చేస్తారు అనేది ఆయన టీడీపీ పార్టీకి చెక్ పెట్టారు.